హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న సండే కాబట్టి ఎన్ని పనులు ఉంటాయో, ఎందుకంటే మళ్ళీ మండే స్టార్ట్ అయిందనుకో మనం అనుకున్న పనులన్నీ చేయలేమన్నమాట. మనకి హాలిడే ఉన్నప్పుడే మనకి ఇంట్లోకి ఏమైనా అవసరమో అన్ని పనులు, ఏమైనా స్వీట్స్ చేయాలన్నా, ఏమైనా హాట్ చేయాలన్నా, ఏమైనా పొడులు చేసి పెట్టుకోవాలన్నా, ఏమన్నా మనకి ఇంకా వంటకి అవసరమయ్యేవన్నీ ఏమన్నా రెడీ చేసి పెట్టుకోవాలనుకో అవన్నీ మనకి హాలిడేస్ రోజులలోనే కుదురుతాయి అనమాట. అందుకని నిన్నంతా నాకు బోల్డంత పని అయితే ఉండింది బాగానే. ఇంకా ఉదయం షాపింగ్కి వెళ్ళొచ్చానా, మళ్ళీ ఉదయం అంటే మేము వెళ్ళొచ్చేలోపు దాదాపుగా ఈవినింగ్ అయింది. మళ్ళీ మా వారు ఈవినింగు చికెన్ తెచ్చారనమాట. ఆల్రెడీ 2 డేస్ ముందు తిన్నాం కదా, ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ సండే నేను ఉండట్లేదు, మళ్ళీ అందుకని ఈ సండే తినాలి ఖచ్చితంగానే తీసుకొచ్చారనమాట. ఇంకేం చేస్తాం, మా వారికి చికెన్ అంటే భలే ఇష్టము. ఇంకా తెచ్చిన తర్వాత చేయకుండా ఊరుకుంటామా, చేయాల్సిందే కదా. ఇంకా చికెను, ఆ తర్వాత చపాతీలు అయితే వేసాను. చికెన్ అయితే కొంచెం మనం చికెన్లో కొంచెం ఏమంటే కాజు బాదం పేస్టు, అలాగే కొంచెం గరం మసాలా మన ఇంట్లో పట్టుకునే అన్నీ వేసామనుకో టేస్ట్ అయితే బాగా వస్తుంది. అన్నట్టు కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటే మనకి ఆ నీచు స్మెల్ అంటారు కదా, అది పోయి కొంచెం టేస్ట్ కూడా వస్తుంది. కొద్దిగా పెరుగు వేయాలి, మీగడ పెరుగు ఉంటుంది కదా, ఒక స్పూన్ వేసామనుకో, అంటే కొంచెం ఉడికిన తర్వాత వేసాము, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా చికెనే ఎక్కువగా చేసుకుంటాం మా ఇంట్లో. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఎప్పుడన్నా ఎవరన్నా అడుగుతుంటారు, అక్క మీ ఇంట్లో ఫిష్ చేసుకోరా అని. మాకు ఫిష్ అనేది చాలా అంటే చాలా తక్కువ అండి, అసలు ఎక్కువగా మా వారు తినరు, అందుకని మేము తెచ్చుకోము కూడా. ఇంకా ఆ తర్వాత చపాతీ చేసేసి ఇంకా అదంతవరకు వంట అయిపోయింది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అంతకంటే ముందుగా చికెన్ లెగ్ వేయడానికి ఒకేసారి కొత్తిమీర పేస్ట్ అయితే పట్టేశాను, అది కొంచెం చికెన్లో వేసాను. ఇంకా మిగతాది స్టోరేజ్ చేసి పెడుతున్నాను. ఇందులో ఏమంటే ఎక్కువగా నీళ్ళు ఏం వేయలేదు, కొద్దిగా వేసాను నీళ్ళు, మరి నీళ్ళు వేయలేదనుకో పేస్ట్ కాదనమాట. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి అది కొంచెం పేస్ట్ లాగా వేసేసి డబ్బాలో పెట్టేశాను. కొంతమంది ఏమంటే ఐస్ క్యూబ్స్లో వేసి, ఐస్ క్యూబ్ ట్రై ఉంటుంది కదా, అందులో వేసేసి క్యూబ్స్ లాగా చేసి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు. నేనైతే అలాగే డబ్బాలో పెడతాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ వెల్లుల్లి పట్టాను, వెల్లుల్లి పట్టిన తర్వాత అల్లం వేసి పడితే బాగా వస్తాయి. రెండు ఒకేసారి వేస్తే బాగా రాదనమాట. అందుకని సగం అయ్యి సగం ఇవి వేసేసి పడుతున్నాను. అయితే ఇందులో కొంచెం కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేయాలి. ఇవి వీడియోలు అయితే ఇంతకుముందు కూడా ఒకసారి షేర్ చేశాను. ఇంకేమంటే మళ్ళీ నేను పట్టుకుంటున్నాను కదా, కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. ఇలా చేసి ఇంకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. లాస్ట్ వీడియోలో అది చెప్పటం మర్చిపోయాను ఏమో, కానీ ఒకరు అడిగారు ఫ్రిడ్జ్లో పెట్టాలా లేదా, చెప్పలేదని. అయితే దాదాపు చెప్పిన్నాను, ఇంకా అది వినలేదేమో వాళ్ళు. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ సగం పట్టేసానా, ఇంక ఇదంతా కలిపి మళ్ళీ ఒక డబ్బాలు పెడుతున్నా. అయితే నేనేం చేస్తానంటే ఎప్పుడు కూడా ఒకే డబ్బాలో అంతా స్టోర్ చేయను, ఎందుకంటే బై మిస్టేక్లు ఏమైనా పాడైనా అంతా పాడు కాకుండా ఉంటుందని ఒక దాంట్లో సగం, ఒక దాంట్లో సగం అలా స్టోర్ చేస్తాను. మనం అవసరమైనప్పుడు ఇంకో దాంట్లోకి, పెద్ద దాంట్లో వేసుకున్నాం అనుకో, ఒక స్పూన్ ఎప్పుడన్నా తడిగి పెట్టామనుకో అది పాడైపోతుంది అన్నట్టుగా రెండు దాంట్లో చేసి పెట్టుకుంటాను. ఇంక ఇదంతా కూడా దాంట్లో పెడుతున్నాను. లేదు అంటే అంతా కూడా ఒకేసారి కలిపి, అంటే మనం 2 భాగాలు చేసుకుంటున్నాం కదా, అదంతా కూడా మళ్ళీ ఒకసారి ఒక గిన్నెలో వేసి కలిపి అలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ అయితే కొంచెం తక్కువ అవుతాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఎక్కువగా కూడా అల్లమే ఎక్కువ వేస్తాను, ఎక్కువ నేను ఎప్పుడు కూడా. ఈసారి ఏమంటే మా అత్తగారు ఇవి ఒలిచి పెట్టారనమాట, వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వెలిసారు, అందుకని అవి కూడా వేస్తున్నాను అనమాట. లేదంటే కొంచెం వెల్లుల్లి తగ్గించి, వెల్లుల్లి ఒక భాగము, అల్లం 2 భాగాలు వేసేదాన్ని ఎప్పుడు. అచ్చంగా అల్లం పేస్ట్ పట్టి పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. ఇంకా అవన్నీ కూడా పట్టి మిక్సీలో గాజు సీసాలలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం చేసుకున్నానంటే, ఇదైతే ఇంకా అల్లమే తీస్తున్నాను, రెండో సీసాలో పెట్టేశాను 2 భాగాలుగా. ఇంకా తర్వాత మా అత్తగారు ఆల్రెడీ నేను మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళినప్పుడే చింతపండు అనేది నానబెట్టింది వేడి నీళ్ళల్లో. దాదాపుగా 2-3 గంటలు నానిందండి. అంత ఎక్కువ నానాల్సిన అవసరం లేదు, 1 గంట నానిందనుకో. నానిన తర్వాత మనం పేస్ట్ ఉడికించి తర్వాత పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో, రసం చేయాలన్నా, పప్పు చేయాలన్నా, ఏదైనా పులుసు కర్రీలు చేయాలన్నా, సాంబార్ చేయాలన్నా, ఏ దానికైనా చింతపండు వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకని ఇలా అయితే ఎప్పుడు చేసి పెట్టుకుంటాను. అయిపోయింది ఇంతకుముందు చేసింది, అది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. హడావిడిగా అప్పటికప్పుడు మనం నీళ్ళల్లో వేస్తామా, కొంచెం అది నానుతుంది, కొంచెం పడేస్తుంటాం, ఆ ఇబ్బంది ఉండనమాట. అందుకని దాదాపు ఒక పావు కేజీ కానీ, ఒక అర్ధ కేజీ కానీ ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, మనం వంటలు అనేది చకచకా చేసేయచ్చు. సాంబార్ చేయాలన్నా, ఏవి చేయాలన్నా. ఇంకా అది కూడా అందులో ఉడికించేటప్పుడు దాంట్లో కూడా కాస్త పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసాము. ఇంకా అది ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత, అంటే చింతపండు
ఉడికిన తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన పనిలే, అందులో కొంచెం వేడయ్యి బుడకలు వస్తాయి కదా, అంతవరకు ఉడికితే చాలండి. ఎందుకంటే నేను అది వీడియో తీయలేదనమాట, ఇంతకుముందు తీసి చూపించాను, అందుకని ఇంక ఇదిగండి సీసాలలో ఇలా స్టోర్ చేశాను. ఇంక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనకి అవసరమైనంత మట్టుకు తీసుకొని లోపల పెట్టేస్తుండాలి. ఎక్కువసేపు తీసి బయట పెట్టకూడదు అనమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకొని లోపల పెట్టాలి. ఇది ఈ సీసాలో అయితే ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, ఒక్కసారికి అయితే అది అవుతుంది. ఇంకొంచెం చింతపండు గుజ్జు నిందనమాట, అది ఇంకో డబ్బాలో పెట్టేశాను. ఇంకోటి కొత్తిమీర పేస్ట్ అవి అనమాట ఇంకా నిన్న చేసుకున్న పనులు. ఇంకొకటి అయితే ఇవి ఏం చేశానంటే సున్నుండలు చేశాను. యాక్చువల్గా కొంచెం లేటుగా అయింది అనమాట, ఇంకా అయినప్పటికీ అన్నీ చేయాలి కదా అన్నట్టుగా చేశాను అనమాట. సున్నుండలు ఇవి ఎన్ని అంటే ఒక గిన్నె కొలత అయితే గిన్నె తీసుకున్నాను. మామూలుగా కేజీల ప్రకారం అయితే 1/2 కిలో అండి. ఇవైతే కొంచెం మనకి ఎక్కువగా పని ఏంటి అంటే వేపుకోవటం పని, మళ్ళీ వంటలు చేసుకోవటమే పని. మిగతాదైతే ఏమి పెద్దగా పని ఉండదు అసలు. ఇంకా దీంట్లోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు మనకు, తక్కువ. ఇంకా ఆయిల్ అంటే ఆయిల్ ఏం పట్టదు, కానీ నెయ్యి అయితే అవసరం ఉంటుంది. అవి బాగా ఒక 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. అవి ఒక పక్క వేయించుతూనే ఇంకొంచెం దీంట్లో కొంచెం టేస్ట్ బాగుండటానికి కొంచెం బాదము, కొంచెం కాజు అయితే తీసుకున్నాను. ఇవైతే ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోవచ్చు, నేనైతే వేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేడి చేసి అందులో ఫస్ట్ బాదం వేపాను. కొంచెం అవి వేపిన తర్వాత మళ్ళీ కొంచెం కాజు అయితే వేపి అవి పక్కన తీసుకున్నాను. ఓ పక్క ఇవి కడాయిలో వేయించుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మినుములు అనేది చాలా టైం తీసుకుంటుంది. అలా బాగా వేపుకుంటేనే మనకి సున్నుండలు కూడా బాగా టేస్ట్ వస్తాయి. ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అలాంటప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటూ అవి వేపుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం మందం కడాయిలో తీసుకున్నాం అనుకో వేపటానికి, ఇవి ఐరన్ కడాయి మందం ఉంటాయి కదా, అలాంటి వాటిలో తీసుకుంటే బాగా వేగుతాయి కూడా. పచ్చిదనం పోయి అదే లోపల దాకా వేగాలన్నమాట మినుములు. అప్పుడే మనకి వేగుతుంటే మినుములు మంచి వాసన వస్తాయి. మన ఇంట్లో వేపుతుంటే చుట్టుపక్కల ఒక 4-5 ఇళ్ళకి కూడా మినుములు వేపుతున్న స్మెల్ వస్తాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళల్లో వేపుతుంటే మనకి స్మెల్ వస్తుంది, అది తెలుసు అనమాట. మన ఇంట్లో వేపింది మనకు తెలియదు, కానీ మన చుట్టుపక్కల ఎవరైనా వేపుతుంటే మినుములు మనకు వాళ్ళ స్మెల్ వస్తాయి కదా, అట్లా అనమాట. మినుములు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కాజు బాదం వేపి పక్కకు తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో మినుములు వేగిన తర్వాత బాగా ఒక 20 నిమిషాల వరకు వేగాలండి లో ఫ్లేమ్లో. వేగిన తర్వాత కొద్దిగా బియ్యం అయితే వేసాను, ఎందుకంటే అవి మనకి బాగా వంట కావటానికి అనమాట. ఇంకొంచెం పప్పులు కూడా తీసుకున్నాను. పప్పులు కూడా మనం ఇవి అచ్చంగా మినుములు అనుకో మనకి ఉండగదనమాట బాగా, అందుకని కొంచెం పప్పులు కొంచెం బియ్యం, అవి కొద్దిగా వేడైతే సరిపోతుంది, ఇంకా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చల్లారాలి కదా, చల్లారిన తర్వాత మనం పొడి వేసుకోవాలన్నమాట. చల్లారటానికి కూడా ఒక 15 నిమిషాలు ఆ టైం అయితే తీసుకుంటుంది. ఇంకా ఇందులోకి కాజు బాదం వేయించి పెట్టాను కదా, అందులోకి ఒక 4-5 యాలకులు కూడా తీసుకున్నాను, ఎందుకంటే అవన్నీ వేసి మిక్సీ పట్టడానికి. ఇంకా ఇందులోకి ముఖ్యంగా బెల్లం కూడా అవసరం కదా. బెల్లం ఎంత అంటే మనం ఏ కప్పుతో అయితే ఏ గిన్నెతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో దాంతో ఒకటి మళ్ళీ 3/4 తీసుకోవాలన్నమాట. కొంతమంది ఏమంటే 1కి 2 తీసుకుంటారు, అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1కి 1 + 3/4 అంటే 1.75 అన్నమాట. అలా బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ మినుములు మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేశాను. రెండోసారి పట్టేటప్పుడు కాజు బాదం కూడా వేసేసాను, అవి కూడా మిక్సీ పట్టి ఇందులో వేసుకున్నాను. ఫస్ట్ బెల్లం అయితే వేయలేదండి, బెల్లం పక్కకు పెట్టాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసి ఆ తర్వాత బెల్లం వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను 2 భాగాలుగా పట్టాను కదా, అందుకని ఇదంతా కూడా మిక్సీ ఎలాగా పట్టేశాను. పడుతూ ఉంటే కూడా భలే స్మెల్ అయితే భలే వస్తుంది. అన్నీ డ్రై రోస్ట్ అండి, మనం అవి మినుములు డ్రై రోస్ట్ చేసింది అన్నట్టుగా దాంట్లో ఏం వేయలేదు, అంటే నెయ్యి నూనె అలాంటివి ఏం వేయించం, మినుములు డ్రై రోస్టే అనమాట. ఇంక ఇందులోకి బెల్లం అయితే వేసి కలుపుతున్నాను. బెల్లం యాక్చువల్గా ఉంట బెల్లం ఉంటుంది కదా మనకి, ఆ బెల్లం పొడి పొడిగా దంచుకోవాలి. దంచిన తర్వాత ఇందులో వేసేసి బాగా కలపాలి. ఎక్కడన్నా వంటలు ఉన్నాయేమో చూసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేతితోటి దాదాపు ఒక 5 నిమిషాలు బాగా కలిపామనుకో అంతా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కూడా మిక్సీలో వేసుకొని మళ్ళీ కూడా మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే అదంతా బాగా కలవాలి కదా బెల్లం వంటలు. మరి బెల్లం వంటలు లావు ఉన్నాయనుకో మనకి మిక్సీ బ్లేడ్ పోతుంది, అదొక్కటి చూసుకోవాలి. ఇంకా అది పట్టుకొని ఇంకా మళ్ళీ కూడా అదంతా కూడా ఇంకో ప్లేట్లో వేసుకున్నాను. అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇంకా నెయ్యి కాంచి ఒక గెరిటెడ్ అయితే వేస్తున్నాను అండి. ఫస్ట్ ఒక గెరిటెడ్ వేసేసి మనం మొత్తం అదంతా కూడా ఆ నెయ్యి అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇంకొక కాస్త నెయ్యి అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు అనమాట. ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని ఒక గరిటెది వేసాను, అంతా పిండి కలిసేలాగా బాగా కలపాలి. పిండి బాగా అబ్జర్వ్ అయిందనుకో అంతా ఆయిల్ కనిపించకుండా పోతుంది, ఎందుకంటే పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఆ తర్వాత ఇంకేమైనా నెయ్యి అవసరమైతే అప్పుడు వేసుకోవాలి. ఇంకా తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వంట చేసుకోవాలన్నమాట. పిండిలో కలిసేలాగా నెయ్యి అంతా కలిపేసాను నేను. ఇంకా కొద్దిగా వేసుకుంటూ వంట చేసుకోవాలి. కొంచెం చేతికి కూడా మనకి
నెయ్యి అద్దుకుంటూ ఉన్నాం అనుకో ప్రతిసారి వంట చేసేటప్పుడు వంట చేయడానికి బాగా వస్తుంది, సున్నుండ చేయటానికి అనమాట. ఒక చేత్తో అయితే ఏం అంతగా బాగా రాదండి, ఎందుకంటే బాగా మనకి రౌండ్గా రావాలంటే ఒక చేత్తో రాదు. మనం లడ్డు చేస్తాం కదా, లడ్డు చేసేలాగా రెండో చేయి పెట్టి చేస్తేనే బాగా వస్తుంది. అందుకని రౌండ్గా రావాలనుకున్నప్పుడు, లేదంటే ఒట్టి పిండి అయినా తింటారు కొంతమంది, ఒట్టి పిండి అయినా తినొచ్చు. ఎందుకంటే సున్నుండ అంటే సున్నుండలాగానే ఉండాలన్నమాట. అందుకని వండలు చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా చేతికి నూనె అద్దుకుంటూ ఇంకా పిండిలో ఏమైనా అవసరమైతే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అలా మొత్తంగా అయితే వంటలు చేసేసాను. వంటలు చేయడానికి దాదాపుగా మనకు ఒక 10-15 నిమిషాలు టైం అయితే తీసుకుంటుంది. ఇంకా అన్నీ చేసి పెట్టేశాను. కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వచ్చినాయంటే కొన్ని యాక్చువల్గా మా అత్తగారు చేశారనమాట. అందుకని ఇద్దరం చేసాం కాబట్టి కొన్ని చిన్నగా పెద్దగా వచ్చాయన్నమాట. ఇంకా నాకు లేట్ అయిందని ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట. ఇంకా నెయ్యి అయితే దాదాపుగా ఫస్ట్ పెద్ద గెరిటె తీసుకున్నా కదా, ఆ గెరిటెతోటి ఇంకొక గెరిటె పట్టిందనమాట నెయ్యి. ఇంకా అన్నీ కూడా బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకో, ఏమంటే ఎదిగే పిల్లలకి ముఖ్యంగా, ఇంకా అంటే వయసు తగ్గే వాళ్ళకి ఎముకలు కొంచెం బలంగా ఉండటానికి ఇది రోజు ఒకటి తిన్నారనుకో ఎముకలు బాగా స్ట్రాంగ్గా అవుతాయి అనమాట. అది కూడా ఇది మంచిగా ప్రోటీన్ ఉంటుంది, మంచి బలం కదా, అందుకని అప్పుడప్పుడు పిల్లలకి పెద్దలకి పెట్టడం మంచిది. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇంతే అండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.